వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు మనం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడ్డారు అంటే మీకు ఈ నియోజకవర్గంలో ఎలా ప్రచారం కొనసాగిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తను ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏ విధంగా పెద్ద దిగ్గుగా ఉంటాను అనే అంశాన్ని చిత్తశుద్ధితో పెట్టి పథకాలు తయారు చేశారు. ఆ పథకాలన్నీ కూడా ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వరకు ఏ రకమైన సంక్షేమ పథకాలు అయితే వాళ్ళు జీవితాల్లో వాళ్ళు మెరుగుపడతారని, ప్రభుత్వం అనేది ప్రథమ బాధ్యత అభివృద్ధితో పాటు సంక్షేమం కాబట్టి పెద్ద దిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మీకు ఉంటారు అని చెప్పేసి అదే హెడ్లైన్ కింద గ్రామాలకు వెళ్ళి చెప్తున్నాం. అన్నిటికీ మించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఏ లీడర్ విత్ గుడ్ విజన్. చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలో రావటానికి ఎన్ని అబద్ధాలని చెప్తారు, ఎన్ని హామీలైనా ఇస్తారు. సో ఈరోజు మనలాంటి వెనకబడిన దేశాల్లో ప్రజలందరూ కూడా సామాజికంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు బాగా వెనకబడి ఉంటారు. అవకాశం లేని వాళ్ళకి సహాయం చేస్తామంటే నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా సహాయం కావాలి కాబట్టి. కాబోయే ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడు అని ఎవరు అనుకోరు, ఎందుకంటే వాడికి కష్టమే గుర్తుంటుంది. ఆ కష్టానికి ఎవడో సాయం చేస్తామంటే వెంటనే నమ్మి ఓట్లేస్తారు. అంటే మీ ప్రత్యర్థి అయిన లలిత కుమార్ అనేటువంటి ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ఆమెను ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? అసలు ఆమె అభివృద్ధి చేసింది అంటే అది హాస్యాస్పదం. లలిత కుమార్ గారికి అసలు అభివృద్ధి అన్నా సంక్షేమన అనే పదాలకి ఆవిడకి అర్థమే తెలియదు అని ప్రజలకు పూర్తిగా ఇప్పుడు తెలిసిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆదరణ ఎస్కోట్లో ఉన్నది అంటే దానికి కారణం గత 50 సంవత్సరాల్లో 45 సంవత్సరాల పాటు తెలుగుదేశం అధికారంలో ఉండి ఈ నియోజకవర్గానికి ఎంత అన్యాయం చేశారనేది ప్రజలకి పూర్తిగా అర్థమైంది. కాబట్టి సెప్టెంబర్ 24న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే జగనన్న రావాలి, సంక్షేమం కావాలి అనే నినాదంతోనే ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నది. అసలు నేనైతే సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 6.5 నెలలు ఈ నియోజకవర్గంలో తిరిగాను. ఈ నియోజకవర్గం అయితే వాస్తవానికి అభివృద్ధికి నోచుకొని దురదృష్టమైన నియోజకవర్గం రాష్ట్రంలో. 50 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇస్తే ఏ అభివృద్ధి చేయలేదు. అసలు సంక్షేమం అనేది అసలు వాళ్ళ దృష్టిలోనే లేదు. ఏమన్నా ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే ఒక 5 సంవత్సరాల్లో మాత్రమే జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు. స్థానికంగా కూడా ఆ టైంలో కొంతమంది ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా గెలిచారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఈ రోడ్డు వేసారన్నా, ఈ పేదలకు ఇల్లు ఇచ్చారన్నా, ఇవన్నీ కూడా ఆ 5 సంవత్సరాల్లో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇంత వెనుకబడిన నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి మళ్ళీ మంచి రోజులు రావాలంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలందరూ నమ్ముతున్నారు. మేము గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు మేము ఏమైతే చెప్పాలనుకుంటున్నామో దానికి మాకంటే ముందే ప్రజలే మాకు చెప్తున్నారు, బాబు మాకు ఎట్టి పరిస్థితుల్లోని మాకు విముక్తి కావాలా. ఈ కుటుంబానికి సుమారుగా కోల లలిత కుమార్ గారు అవ్వచ్చు, వాళ్ళ తాతగారు అవ్వచ్చు, వాళ్ళకి ఇప్పుడు మేము 9 సార్లు అవకాశం ఇచ్చాము, దానికి ఫలితం అనిపిస్తున్నాము. ఇది మా దురదృష్టము, మాకు విముక్తి కావాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎస్కోటలో మాత్రం మీరు ఇప్పటికే గ్రామాలలో తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే ఈ ప్రచారానికి సంబంధించి? ప్రజల్లో
జగనన్న ముఖ్యమంత్రి కావాలనేది ఎస్, దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సాగునీటి సమస్య ఉన్నది. ప్రతి ఎలక్షన్స్లోని వస్తారు, చెప్తారు మీ సమస్య పరిష్కారం చేస్తామంటారు. రైవాడ వాటర్ స్కీమ్ నుంచి వాటర్ తెస్తామంటారు. ఇలాగే మాకు ఇలాగ జామి ఇక్కడ మన తాటిపూడి రిజర్వాయర్ ఉంది, ఆ వాటర్ కూడా ఇక్కడికి రప్పిస్తామంటారు. ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల ముందు చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చక్కగా మర్చిపోతారు. అదేవిధంగా ఇక్కడ ఎస్కోట నియోజకవర్గంలో యువతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా కాలేజీలు ఉన్నాయి ఇక్కడ. సో కాలేజీలు ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి ఫీజు రింబర్స్మెంట్ పథకం ఉన్నది. ఆ ఫీజు రింబర్స్మెంట్ పథకం ద్వారా చాలామంది పిల్లలు ఇక్కడ చాలామంది చదువుకున్నారు. ఈరోజు నియోజకవర్గంలోకి ఊళ్ళలోకి వెళ్తే మామూలుగా రైతులు, మహిళలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదు. ఏదైనా ఒక హామీ ఎవరైనా ఇచ్చారు అంటే ఫలానా సహాయం వస్తుందంటే నెక్స్ట్ 5 సంవత్సరాలకి వాళ్ళు దాని మీద ఆధారపడి దాని మీద ఊహించుకొని ప్లాన్లు వేసుకొని వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఆ జీవితాలన్నీ తలకిందులైనవి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది చదువుకున్నారు, ఒక్కరికి ఒక ఉద్యోగం అవకాశం కల్పించలేదు. ఇది కోళ్ళ లలిత్ కుమార్ కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ. సో ఇలాంటి విజన్ లేని ఎమ్మెల్యే మాకెందుకు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎలాంటి విజన్ ఉండాలో ఎస్కోట్ నియోజకవర్గంలో ఐ హ్యావ్ మై ఓన్ విజన్ ఫర్ ద కన్స్టిట్యున్సీ. సో ఈరోజు కోళ్ళ లలిత్ కుమార్ గారికి నాకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐ హ్యావ్ ఎ విజన్ ఫర్ ద కన్స్టిట్యున్సీ. సో ఐ హ్యావ్ ఎ విజన్ అండ్ షీ డజంట్. దట్ ఈజ్ బేసికలీ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ హర్. ఎస్కోటలో శ్రీనివాసరావు గారు చరిత్ర తిరిగి రాయబోతున్నారా? అబ్సల్యూట్లీ. ఇదేదో తెలుగుదేశానికి కంచుకోట అని అందరూ చెప్తారు. గత 10 ఎలక్షన్లలో 9 సార్లు వాళ్ళు గెలిచారు. నేను చూసేది 2009లో 1,50,000 ఓట్లు పూలైనవి. తెలుగుదేశంకి వచ్చినాయి 40,000. ఆ రోజు 5 అభ్యర్థులు అయిపోయారు కాబట్టి 40,000తో కూడా ఆమె గెలిచింది. 2014 ఉన్నది. 2014 పరిస్థితి ఏంటి? అప్పుడు 3 అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో రఘురాజ్ గారు పోటీ చేశారు, ఆయనకు 31,000 ఓట్స్ వచ్చాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఏదో కొన్ని పరిస్థితుల వలన ఆఖరి నిమిషంలో అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు. అభ్యర్థి గురించి తెలియదు. సో కొంతమంది ఏం చేశారంటే ఇతనేం గెలుస్తాడులే ఆయన కొంతమంది ఓట్లు లేకుండా తెలుగుదేశంకి వేసేసారు. సో ఇక్కడ తెలుగుదేశంగా అయితే కంచుకోవడం కాదు, ప్రతిసారి కూడా ఎన్నికల సమయంలో కొన్ని పరిస్థితులు కలిసి వచ్చి ఈ నియోజకవర్గంలో గెలుస్తున్నారు తప్పితే ఈ నియోజకవర్గంలో అయితే ప్రజలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కాకపోతే ఈసారి ఏంటంటే గతంలో జరిగినట్టుగా జరగకుండా ఏంటంటే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కలిపికట్టుగా ఏకతాటి మీద నడిపించాలని ఒక సంవత్సరం క్రితం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపిద్దామనే ఆలోచనతో బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడి ఇలాగ మన సీనుని పంపిద్దాము, సీను మంచి భావాలు ఉన్నాడు, ఈ నియోజకవర్గంలో నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఇప్పుడు మాకు రఘురాజు గారు ఉన్నారు, ఇంతకుముందు కన్వీనర్గా నెక్కల నాయుడు బాబు గారు ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు చేశారు. పార్టీని చాలా ముందుకు తీసుకెళ్ళారు ప్రజల్లోకి. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాస్తవానికి అతను యాక్చువల్గా ఒక 30 సంవత్సరాలు వేపాడ మండలంలో అసలు ఏకఛత్రాధిపత్యం చేశారండి. ప్రతిసారి కూడా వేపాడలో భారీగా గెలిచేవారు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో లేరు, ఆయన మా పార్టీలో ఉన్నారు. అలాగే ఇక్కడ తూర్పాటి వరలక్ష్మి గారని, ఇంకా కస్తూరి అని, శివ, చాలామంది జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గంలో మాకున్నారు. ఇంత మంచి క్యాడర్ ఉన్న నియోజకవర్గం బహుశా రాష్ట్రంలో చాలా తక్కువ. కాకపోతే ఇంతమంది కలిసి పనిచేయటం అనేది, ఆ వాతావరణం తీసుకురావటం అనేది ఈసారి జరిగింది. కాబట్టి ఈ వాతావరణం తీసుకొచ్చారు, అందరినీ కలుపుకునే విధంగా చేశారు. అంటే విజయానికి ఇది దగ్గర పడట్లే అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ. నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ నియోజకవర్గంలో అయితే
majority of the voters are with Jagan. All we need to do is to coordinate and manage the election. పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలా, పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయాలా. అదైతే చాలా బాగా చేసాం మేము. అంటే ఎస్కోటకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, అంటే ఎలాంటి హామీలు ఇచ్చారు? ఎస్కోట ప్రజలకి మేము ఇచ్చే హామీ ఏమంటే, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడు జరగలేదు. మాకు ఒక అవకాశం ఇస్తే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే, వాళ్ళు గతంలో ఏం అభివృద్ధి చేశారో చేయలేదు, కానీ మేమైతే వచ్చే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి అనేది స్పష్టంగా చేసి చూపిస్తాము. నేను రాజకీయంలో ఉన్నంత వరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడ గెలవకుండా అయితే మాత్రం గ్యారంటీగా చేస్తాను. అంతవరకు నేను ప్రజలకు ఇచ్చే హామీ అది. ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదైతే శృంగవరపు కోటలో టీడీపీ కంచుకోటగా చెప్పుకునేటువంటి దాంట్లో చరిత్ర తిరగరాసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగనన్న గిఫ్ట్గా ఇస్తాను కూడా మనతో శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. యోయో టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.